నిక్షేపాలకు సంబంధించిన వాటిని కూడా ఇక్కడ నిల్వ చేసి మిగతా ప్రాంతాలకి పంపించే ఏమన్నంటే ఓఎన్టీసీ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ దాదాపుగా ప్రతి వారికి ఏదో రకంగా అన్ని రకాలుగా సముద్ర టూరిస్ట్ ప్రాంతం మీకు ఇక్కడ కనబడుతోంది. అంత కాకపోతే మేము తక్కువ మంది వైపు మేము రికార్డ్ చేస్తాము. నిజానికి ఎంత వైపు చూసినట్టుంటే దాదాపు కొన్ని వేల మంది కనబడతా ఉంటారు. ఇది టూరిస్ట్ ప్రాంతంగాను, ఇటు వాణిజ్య పరంగాను, మరి విదేశాలకు అనుసంధానంగా ఉన్న రేవుగాను చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కాకినాడ ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు మన దాంట్లో కలవన్నారు. కలవనంటే వీళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఇక్కడ పోర్చుగీస్ వారు ఇక్కడ 1960 తర్వాత విడిచిపెట్టే సందర్భంలో ఇక్కడ జనాలందరూ కూడా భారత ప్రభుత్వంలో కలవక యూనియన్ టెరిటరీలో ఉండి ఈ యొక్క అభివృద్ధికి కారణం ఇక్కడ ట్యాక్స్ తక్కువ, ఇక్కడ ప్రత్యేక ప్రతిపత్తితో ఉండే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. లోకల్ బాడీ అనేది ఇక్కడ లేదు. యూనియన్ టెరిటరీలో ఉన్న పుదుచ్చేరి కింద ఉండే ప్రాంతం యానాం.